అందరూ కానండి, సిటీలోనే గ్యాస్ ప్రాబ్లం బాగా ఎక్కువ ఉంది. ప్రాబ్లం సిటీలో కాదు, ఒంట్లో ఉంది. కాబట్టి పీజీలో కొత్త రోజు పెడుతున్నా. మీరు అందరూ బాగా కోఆపరేట్ చేస్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఈ గ్యాస్ నింపాల్సింది సిటీ మొత్తం సరిపోయేది. రూల్ నెంబర్ 1, ఈ రోజు నుండి లైట్లు, ఫ్యాన్లు, వైఫైలు పనిచేయి. అది దానికి వైఫై యాప్ చెప్తాడు. ఎవడదే? కరెంట్ కి గ్యాస్ ప్రాబ్లం కి సంబంధం ఏంటన్నా? మన కరెంట్ అక్కడి నుంచి వస్తుందా? మీటర్ నుండి, అదే బొగ్గు నుండి. మరి అదే గ్యాస్ ప్రాబ్లం వల్ల అక్కడ బొగ్గు తీసేవాడికి ఫుడ్ పెట్టలేదు. ఫుడ్ పెట్టకపోతే వాళ్ళు ఎలా పని చేస్తారా అని కరెంట్ రాలేదు. రూల్ నెంబర్ 2, మనకి రేపు నుంచి పీజీలో వాటర్ కూడా రాదు. అవునులే, కరెంట్ లేకుండా మోటార్ ఎలా ఆడుద్ది? మరి అందుకే నీకు జాబ్ రాంది. మనకు వాటర్ ఎక్కడి నుంచి వస్తారా? మాట్లాడేటప్పుడు నీ నోట్లోనే ఉంటుంది. అదే గవర్నమెంట్ నుండి. మరి వాళ్ళందరూ గ్యాస్ ప్రాబ్లం సాల్వ్ చేయడంలో బిజీగా ఉండి వాటర్ కూడా మర్చిపోయారు. స్నానం ఎలాగో ఏం కానీ కడుక్కునే కన్నా వాటర్ కావాలి అన్న. అది రావాలంటే ముందు మీరు తినాలి కదరా. రూల్ నెంబర్ 3, రేపటి నుంచి మీకు ఫుడ్ కూడా కడుక్కోకుండానే ఉంటాం కానీ తినకుండా ఎలా అన్న ఉండేది? మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నాకు మాత్రం ఎందుకు ఉంటుందిరా. అమ్మయ్య, సిలిండర్ అయిపోద్దామని ముందే తెలిసి నెల సరిపడా ఉప్మా చేయింది. అన్నా జరా ఆ డోర్ తీయే. ముందు 2 నెలలు రెంట్ అయ్యి ఓపెన్ చేస్తా. కొట్టేసా చూడే అన్న. ఉండో చూస్తా. ఇంకా రాలేదురా. వచ్చిందిరా. ఏమైందిరా అన్నా? ఏమైందన్నా? అది గ్యాస్ గ్యాసా? గ్యాస్ ప్రాబ్లం బాగా ఎక్కువైపోయింది. మీ పీజీలో వేకెన్సీ ఉందా? ఇప్పుడే ఒకటి అయింది.